హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు అండి. ఈరోజు మనము చేగుంట చౌరస్తా అండి, మెయిన్ చేగుంట చౌరస్తా బ్రిడ్జ్ పక్కన NH44 హైవే యొక్క బిట్టు తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 33 గుంటలు అండి. ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బృందావన్ కాలనీ ఉందండి. ఇది బృందావన్ కాలనీ పక్కన అక్షిత ఫ్యామిలీ దాబా, దాని పక్కన కాలనీ ఉంది. ఆ కాలనీలో అక్షిత దాబా పక్కన కాలనీలో కానీ బృందావన్లో కానీ మనకు 24,000, 25,000, 28,000 అట్లా పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ అండి, పక్క కమర్షియల్. మనం ఇట్లా వెళ్తే మనకు చేగుంటకి వెళ్ళే దారి వస్తుంది. ఇది ఈ నేషనల్ హైవేకి 33 గుంటలు. మనకు రైతు వచ్చేసి మనకు ఒక గుంటకు వచ్చేసి 12 లక్షలు చెప్తుందండి. 12 లక్షలు అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయలకు గజం వస్తున్నట్టు. 10,000 రూపాయల గజం అంటే మనకు రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా మనకు వెంచర్లలో అయితే వాళ్ళు డబల్ త్రిబుల్ రేట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 28,000 పర్ స్క్వేర్ యార్డ్ అక్కడ చెప్తే మనకి ఇక్కడ 10,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పడుతున్నట్టు రేటు. ఇది 33 గుంటలు ఉంది మొత్తము. ఒకవేళ మనకు 5 గుంటలు కావాలి, 10 గుంటలు కావాలి, 20 గుంటలు కావాలని ఇస్తారండి. కాకుంటే కొద్ది తీసుకుంటే మళ్ళీ రైతు రేటు పెంచే ఛాన్సెస్ ఉంది. మొత్తం 33 గుంటలు తీసుకుంటే మాత్రం మనకు ఒక గుంట 12 లక్షలు చెప్తుండ్రు. స్లైస్ నెగోషియబుల్గా ఉంటుందండి. అయితే ఈ రైతుకు వచ్చేసి చాలా అర్జెంటుగా ఉందండి అమ్మడానికి. డబ్బులు చాలా అర్జెంట్ అవసరం ఉండడం వల్ల అమ్ముతున్నానండి. ఇంకెవరికైనా ఈ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటే మాత్రం ఇంత మంచి ప్రాపర్టీ దొరకకపోవచ్చు. ఎందుకంటే పక్క కమర్షియల్, ఇది పెట్రోల్ బంకు కావచ్చు, దాబాలకు కావచ్చు, పెట్రోల్ బంకులో కావచ్చు, ఇలాంటివి చాలా వాటికి ఇది చాలా బెటర్గా ఉందండి ప్రాపర్టీ. ఇది మొత్తము 33 గుంటలు. రోడ్ ఫేస్ ఎక్కువ ఉందండి. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఈ డబ్బా కాడ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ డబ్బా నుండి మనకు అక్కడ ఆ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం కాడికి వెళ్ళి ఇంకొంచెం అవతలకు ఉందండి. ఇది చాలా లాంగ్ ఉంది. మొత్తం రోడ్ ఫేస్ ఎక్కువగా ఉందండి. రోడ్ కట్ అయిపోయి ఇటు జరగండి. రోడ్ కట్ అయిపోయి మనకు ఆల్రెడీ ఇది 360 ఫీట్ సర్వీస్ రోడ్, ఆ 6 లైన్ హైవే అండి. ఇది మళ్ళీ ఇప్పట్లో పెరిగే ఛాన్సెస్లో పెరిగినా మనది పెద్దగా ఏం పోదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళు ఫెన్సింగ్ వేశారు రోడ్డుకి ఎంత ఉందనేది. మనకు అది కాకుండా ఇది 60 ఫీట్ రోడ్ ఉందండి. ఇది మెయిన్ హైవే కాకుండా, మెయిన్ నేషనల్ హైవే కాకుండా కింద బైపాస్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ ఉంది. ఇది ఎవరికన్నా మాత్రం చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు. 12 లక్షలకు గుంట అంటే 33 గుంటలు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఇది 33 గుంటలకి 3,96,00,000 అవుతుందండి. 3,96,00,000 అంటే 4 కోట్ల వరకు అవుతుంది. మనకి నెగోషియబుల్ ఉందండి. మీరు డైరెక్ట్ మొత్తం కొనుక్కుంటే మాత్రం ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. నచ్చితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మేము డైరెక్ట్ మీకు వాట్సాప్ చేయండి. మాకు ఫోన్ కలవకుంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మీకు అన్ని డాక్యుమెంట్స్ ఏది కావాలన్నా సరే మీకు వాట్సాప్లో నేను షేర్ చేస్తాను. ఒకవేళ సైట్ చూసా అంటే పిన్ పాయింట్ లొకేషన్ పెడతాను, మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు. దీని తర్వాత ఇంకా మీకు డైరెక్ట్ ఓనర్తో కూర్చొని పెడతాము. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడుకొని మీరు ఫైనల్ చేసుకోండి. థ్యాంక్ యూ.